ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఐడీఓసీలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీబీ నిర్మూలన మన ధ్యేయమని, టీబీ నుండి మన జిల్లాను విముక్తి చేయాలని, దీనికి అందరి సహాయ సహకారాలు ఎప్పుడు అందించాలని, టీబీని నియంత్రించడంలో అందరూ భాగస్వాములు కావాలని అందరిచే టీబీ ప్రతిజ్ఞను చేయించారు. టీబీ నిర్మూలన కార్యక్రమంలో మనకు కావలసిన అన్ని సదుపాయాలు మన జిల్లాలలో అందుబాటులో ఉన్నాయని, కేవలం మందులే కాకుండా వారికి తగినటువంటి పోషకాహార కిట్టు కూడా పంపిణీ చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలను వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు సద్వినియోగం చేసుకోవాలని, టీబీ వ్యాధిపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని, అవగాహన కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ మరొకరికి సమాచారాన్ని చేరవేయాలని కోరారు. వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో జిల్లాలలోని 6 టీబీ యూనిట్స్ టీబీ PM1 1, STS 6 ముగ్గురిని భాగస్వాములైనటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్స్, డాక్టర్స్, వైద్య సిబ్బందిని అభినందించారు. ప్రస్తుతం మన జిల్లాలలో 491 వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి పోషణ కిట్టులు కూడా అందజేసినట్టు తెలియజేశారు. వీరితో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం మాట్లాడుతూ జిల్లాలలోని అన్ని టీబీ యూనిట్లలో మందులు ఎప్పుడు అందుబాటులో ఉండి వినియోగిస్తున్నట్లు తెలియబరిచారు. ఒకసారి మందులు వాడిన వ్యాధిగ్రస్తులు మధ్యలో మందులను నిలిపివేయరాదని తెలియబరిచారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 1983 పోషకాహార కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియబరిచారు. ఇట్టి కార్యక్రమంలో వైద్య సిబ్బంది ప్రసాదరావు, DP PM సోని పాల్గొన్నారు.